Hello guys, welcome to the review of the movie Kanguva, acted by Surya garu and Disha Patani garu. So ఇంకా రివ్యూలోకి వెళ్ళింది ఒక శిబిరం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫర్దర్ అప్డేట్స్ ఏదైతే ఉంటుందో అది మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా ఫైనల్గా కంగువా మూవీ గురించి చెప్పాలంటే మాత్రం మూవీ అయితే ఓకే పర్లేదంతే అని చెప్పొచ్చు. సో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పిక్స్లో ఉండన్నమాట కంగువా ఫిలింకి చెప్పాలంటే. సో ఇనిషియల్గా ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైమే వెయిట్ చేసాం కంగువా ఫిలింకి. సో ఫస్ట్ వన్ కూడా అయింది. సో ఇంకా ఇవాళైతే రిలీజ్ ఫైనల్గా అయ్యింది. సో ఇంకా మూవీ అయితే మాత్రం నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు. సో సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, చెప్పాలంటే టూ మచ్ బాగుంది వాళ్ళదైతే. సో మరి ఇంకా స్టోరీ ఆ స్క్రీన్ ప్లే గురించి చెప్పాలి, కొద్దిగా మాట్లాడదాం. ఇంకా అది పరిస్థితి అయితే మూవీ అయితే ఓకే పర్లేదు, జస్ట్ పర్లేదు అనిపిస్తుంది అంతే. సో ఇంకా నార్మల్గా స్టార్ట్ చేయాలంటే మూవీ స్టార్టింగ్లో ఓకే డీసెంట్గా స్టార్ట్ అవుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఫ్లాట్గా సాగిపోద్ది అనమాట. తెలిసే సూర్య గారిది 2 క్యారెక్టర్స్ ఉంటాయి అక్కడ, ఫాస్ట్ ప్రజెంట్ అది మనకు తెలిసిందే, కానీ సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. సో అక్కడ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. అక్కడ ఇంటర్వల్లో వస్తుంది, దానికి ఆ బీజిఎంలో ఏం ఎలివేషన్ లేదు, మనకంత ఎక్కదు అది, ఇంకా అది వచ్చిన పరిస్థితి. సో ఇంటర్వల్లకు ఏమన్నా కొద్దిగా మ్యాజిక్ మూమెంట్స్ ఉంటాయంటే అది కూడా లేకుండా పోయాయి. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా, అది కూడా అంతే, ఏదో ఒక లాస్ట్ ఒక 25-30 మినిట్స్ అక్కడ పాస్ట్ ప్రజెంట్లో సైమల్టేనియస్గా అట్లా చూపించారు, అది కొద్దిగా మనకి ఓకే అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత నడిచేదాన్ని అంతే, అది పరిస్థితి. ఇంకా ఫైనల్గా అక్కడ యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకుంటే క్రొకోడైల్ ఫైట్ సీన్స్ ఒకటి ఉన్నాయి, ఇంకా బాగానే ఉంది. ఇంటర్వల్ సీన్ బాగుంది, దాని తర్వాత వచ్చే ఫైట్ క్రొకోడైల్తో బాగుంది, కంగువా ఎంట్రెన్స్ బాగుంది, ఫైర్ సాంగ్ బాగుంది. ఇవన్నీ కొద్ది పాజిటివ్ పాయింట్స్ ఈ మూవీకి అంతే. మెయిన్ పాజిటివ్ అయితే మాత్రం సూర్య గారి యాక్టింగ్ ఎక్కువ ఏంటంటే ఫోకస్ పెట్టారు, ఎక్కువ కష్టపడ్డారు సూర్య గారు అయితే మాత్రం 100కి 200%. డైరెక్టర్ గారు అది ఏం చేస్తారో కానీ యూజ్ చేసుకోలేకపోయారు. సూర్య గారు లాంటి యాక్టర్ని శివ అండ్ టీమ్ యూజ్ చేసుకోలేకపోయారు. మేజర్ డిసప్పాయింట్మెంట్ మాత్రం కంగువా ఫిల్మ్కి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంతగా రీచ్ కాలేకపోయింది మూవీ. సో ఏమైందో కానీ తెలియదు మనకి, ఆ స్క్రీన్ ప్లే దారుణంగా ఉందని చెప్పొచ్చు. సో మెయిన్ పోర్షన్ మనకి స్క్రీన్ ప్లే ఉంటుంది ఎప్పుడు అంతే, అది బాగలేకపోతే ఇంకా అయిపోయింది పని అని చెప్పొచ్చు. సో ఇంకా కంగువా విషయంలో అట్లే జరిగింది, స్క్రీన్ ప్లే మాత్రం బాగా వర్స్ట్గా ఉంది, కాబట్టి అంతగా అనుకున్నంత స్థాయికి వెళ్ళలేకపోయింది కంగువా మూవీ. సో ఇంకేం చేయగలం అక్కడ. ఇంకా పాజిటివ్స్ ఏమైనా ఉంటే అదే చెప్పాము కదా, సూర్య గారి మేజర్ పర్ఫార్మెన్స్, అక్కడ బాబీ డియోల్ గారు ఉన్నారు, అక్కడ దిశా పటానీ గారు ఉన్నారు, కానీ ఎందుకున్నారో కూడా క్లారిటీ లేదు, ఏదో కొద్దిగా ఉన్నారు అంతే. ఈ మధ్య వస్తున్న ఫిలిమ్స్లో కూడా సో హీరోయిన్స్ పోర్షన్స్ ఎందుకు ఉంటాయో కూడా తెలియదు, కానీ ఏదో పెట్టాలని పెడతారు అంతే. సేమ్ దిశా పటానీ అక్కడ కల్కి ఫిలింలో చూసాం మనం, కొద్ది పోర్షన్స్లో వస్తారు వెళ్తారు. కంగువాలో కూడా ఇంక అట్లనే అనుకోండి. సో ఇంక అది పరిస్థితి. నేమ్ సేక్ దిశా పటానీ గారిని పెట్టుకున్నట్టు ఉంది అంతే. ఇంకా ఏం చేయలేం, వాళ్ళ ప్లాన్స్, డైరెక్టర్ గారి ప్లాన్ ఎట్లా అనుకుంటారో అట్లా జరుగుతుంది కాబట్టి ఇంకా ఇంకేం చేయలేం. ఇంకా పాజిటివ్స్ ఇంకేమైనా ఉందా అంటే సాంగ్స్ మాత్రం అన్నీ బాగున్నాయి. సో మెజారిటీ ఫైర్ సాంగ్ బాగుంది, అక్కడ ఫాస్ట్లో వచ్చే ఇది ప్రజెంట్ ఫాస్ట్ అన్ని సాంగ్స్ బాగున్నాయి, మనకి ఫ్యాషన్ సాంగ్ అన్నీ బాగుంది. అక్కడ బీజిఎమ్స్ మాత్రం కొద్దిగా బెటర్ ఉంటే బాగుండే అనిపిస్తుంది. సో మనకి ట్రైలర్లో అక్కడ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిండే, సో ఆ బీజిఎం కూడా బాగానే ఉంది. ఇక రీసెంట్గా వచ్చిన ట్రైలర్స్కి గ్లిమ్స్కి మనకి టూ మచ్ డిఫరెన్స్గా అయితే వెళ్తుంటుంది బీజిఎం. సో మూవీలో అయితే మాత్రం అది మేజర్ డిఫరెన్స్ అయిపోయింది అక్కడ. సో బీజిఎమ్స్కి కొద్దిగా ఉండాల్సిండే, ఇంకొద్దిగా దమ్ము ఉండాల్సిండే. మేజర్లీ చెప్పాలంటే ఇంటర్వల్లో ఇంకొద్దిగా బీజిఎం సెలిబ్రేట్ చేస్తుంటే బాగుండే. సెకండ్ హాఫ్లో కూడా కొద్ది సీన్స్కి బీజిఎం సెలిబ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండే. అదైతే మాత్రం డిఎస్పీ గారు అయితే క్లారిటీ ఇంకొద్దిగా ఇచ్చుంటే బాగుండే అనిపించింది, ఇంకొద్దిగా సో శ్రమపడి ఉంటే బాగుండే అనిపించింది బీజిఎమ్స్కి మాత్రం. ఇంకా ఫైర్ సాంగ్ అయితే బాగుంది. సో కాస్ట్యూమ్స్ అన్నీ గ్రాండ్గా అనిపిస్తాయి మనకి ఈ మూవీలో మేజర్గా చెప్పాలంటే. ఇంకా దాని తర్వాత ఇంకా ఏదైనా పాజిటివ్ ఉందంటే సో అక్కడ యోగి బాబు గారు ఉన్నారు, కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు వాళ్ళని. సో మనకు తెలుసు యోగి బాబు గారు ఎలాంటి పర్ఫార్మరో.
సో కామెడీ అన్ని యాంగిల్స్ చేయగలుగుతారు కానీ సరిగ్గా యూస్ చేసుకోలేకపోయారు అంతే. యోగి బాబు గారు అయితే మాత్రం టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. బాబీ డియోల్ గారు ఉన్నారు, ఓకే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ బాగానే చేస్తారు. ఇంకా మనకి మనకు బెస్ట్ అంటాం కదా, వాళ్ళ ద్వారా బెస్ట్ వస్తుంది అంటాం కదా, అది రాలేకపోయింది. సో అది మిస్ అయిందని చెప్పవచ్చు ఈ మూవీలో. సో ఆ బెస్ట్ని ఉడకడంలో డైరెక్టర్గా అయితే కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు. వాళ్ళ ద్వారా యూస్ చేసుకోలేకపోయారు. సో అది వచ్చిన మెయిన్ ప్రాబ్లం. సో ఇంకా చెప్పలేము, అది స్క్రీన్ ప్లే చెప్పాం కదా బెటర్ ఉండాల్సి ఉండే అనేసి, ఇంకా వాళ్ళ ప్లానింగ్తో మాత్రం జరిగిందని చెప్పొచ్చు. సో ఇది ఇంకా అది వచ్చిన పరిస్థితి. ఇంకా ఈ మూవీకి జనరల్ రేటింగ్ ప్రకారం వీ కెన్ గివ్ అప్ టు 3/5. అది కూడా మేజర్గా సూర్య గారి గురించే. అక్కడ ఇంకొక క్యామియో ఉంటుంది, అది రివీల్ చేయను నేను. సో అది మీకు చూస్తే తెలిసిపోతుంది మూవీలో. సో అది మాత్రం రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయను. సో అది మీకైతే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, మూవీ చూస్తే మీకు బాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఫస్ట్ హాఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ సాటిస్ఫైడ్, క్లైమాక్స్ వాజ్ గుడ్, అంతే, ఇంకేం చెప్పలేం. సో ఇంకా దాని గురించి 3/5 అయితే మనమైతే రేటింగ్ ఇస్తున్నామని చెప్పొచ్చు. సో ఇంకా అది వచ్చిన పరిస్థితి గాయస్ కంగువా మూవీలో. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేకపోయింది. సో ఇంకా ఎంత కలెక్షన్స్ చేస్తుందో చెప్పాలి. సో కొద్దిగా థియేటర్ స్క్రీన్స్ కూడా కొద్దిగా తగ్గాయి అనిపిస్తుంది వింటున్న మాటలు. సో చూడాలి ఎంత కలెక్ట్ చేస్తుందో కంగువా మూవీ. సో తెలుగు డబ్బింగ్ కూడా అంతేం బాగలేదని చెప్పొచ్చు. ఏఐలు అవన్నీ యూజ్ చేస్తారంటారు. సో వాయిస్లో ఇంకొద్దిగా అంత ఇంపాక్ట్ లేకుండా పోయింది. సో ఇంకా ఫైనల్గా అయితే ఎంత కలెక్ట్ చేస్తారో చూడాల్సి ఉంటుంది. సో ఇంకా దట్స్ ఇట్ గైస్, దిస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ కంగువా. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో దానికైతే మీరైతే క్యాచప్గా ఉండండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.